నల్గొండ మున్సిపల్ గ్రేడ్ 1 మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద మున్సిపాలిటీ, ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే మున్సిపాలిటీ. ఈసారి వర్షాలు లేక కరువుతో మంచినీళ్ళకు కూడా ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయి గ్రామాలలో చూస్తున్నాం, టౌన్లలో చూస్తున్నాం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది రావద్దు. దీన్ని నీటిని పొదుపుగా వాడడం కాకుండా ఉన్న నీళ్ళని ప్రాపర్గా అన్ని కాలనీలకు సరఫరా చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్యాంకర్ల ద్వారా కూడా బోర్ వాటర్ కూడా అలాగే డ్రింకింగ్ వాటర్, ఫిల్టర్ వాటర్ రెండు చేసే విధంగా కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ ఆఫీసర్లతోని, SCRWS, SC పబ్లిక్ కౌన్సిలర్తో అధికారులతో రివ్యూ చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఒకటే హామీ ఇస్తున్నాం. ఇవాళ కేసీఆర్ చేసిన మోసానికి జగన్కు అమ్ముడుపోయి ఈరోజు ప్రగతి భవన్ తీసుకొచ్చి హైదరాబాద్ బిర్యానీ పెట్టి ఇక్కడ చిత్తూరు పోయినప్పుడు రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమ, రతనాలసీమ బాగుపడొద్దా, మనకెందుకు, మనం ఒకరే బాగుపడాలా అని చెప్పి మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొచ్చిమర్రి కానీ పోతిరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్ తీసుకుంటే పోతే పోని వాళ్ళు బతకని తుమ్ముగూడెంకి వెళ్ళి లిఫ్ట్ చేసి సాగర్ నింపుతా అన్నాడు. అంటే మళ్ళీ ఒక 2-3 లక్షల కోట్లు అప్పు తెచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి సాగర్ నింపి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు ఇస్తా, అది పోతే పోని వాళ్ళు బతకని, వాళ్ళు బతకొద్దా అని చెప్పి మస్తెక్కి మాట్లాడి ఇలా మాకు మంచినీళ్ళు కాదు కదా, స్నానాలు చేయడానికి కాదు కదా, కనీసం కన్నీళ్ళు మిల్చిండు. అందుకనే మన ఎన్నికల్లో సరిపోను కర్రు కాల్చి వాత పెట్టే విధంగా 36 సీట్లకు 32 సీట్లు, మిగిలిన సీట్లు కూడా బొటాబొటి మెజార్టీతో గెలిచిండు. అది కూడా ఓడిపోయినట్టు లెక్క. ఇవాళ ఈ 3 జిల్లాలు మంచినీళ్ళు లేకపోవడానికి కారణం కేసీఆర్ గారు సెక్రటరియట్కి వెళ్ళి, ప్రగతి భవన్కి వెళ్ళి బయటికి రాకుండా ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఆంధ్ర కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోసిపెట్టి ఇవాళ మొత్తం కూడా మాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఊళ్ళలోకి పోతే ఇవాళ మా గవర్నమెంట్ వచ్చిన సంతోషం లేదు. ఏదైనా ఊరికి పోయి రోడ్లు వేసి, సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు వేసి ఏమన్నా మంచిగా మాట్లాడదామని మహిళా సంఘాలకు 500 గ్యాస్ సిలిండర్, నిన్న మహాలక్ష్మి 2,500, ఇంకా బస్సులకు ఫ్రీగా ఉచితంగా మహిళలకు, ఇన్ని చేసినా సరే ఈ నీళ్ళ సమస్య చూసి మాకు ఏడుపు వస్తున్నది. ఈ దుర్మార్గుడు కేసీఆర్ అల్లుడు కొడుకు డబ్బు ఆశపడి, డబ్బు ఎమ్మడి పడి హైదరాబాద్లో టానిక్ షాపులు, ఢిల్లీలో మందు షాపులు, కాళేశ్వరం, పాలమూరు దోపిడీ 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 అని చెప్పి మొత్తం కూడా ఇలా దక్షిణ తెలంగాణ నాశనం చేసిన దుర్మార్గుడు. అందుకనే దేవుడు కూడా శిక్షించి 4 సీట్లకే పరిమితం చేసిండు. పరిమితం చేయడం కాదు, రిజల్ట్ వచ్చిన రోజే ఒక పనిష్మెంట్ ఇవ్వాలని నడుము బొక్కలు కూడా ఇరగొట్టిండు. ఎందుకంటే ఎప్పుడు కూడా తప్పు చేసినామని దేవుడు వదిలిపెట్టాడు. సొరంగం పూర్తి చేస్తుంటే ఇవాళ AMRP పూర్తి చేస్తుంటే, డిండి పూర్తి చేస్తుంటే, ఇవాళ మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తుంటే, ఇవాళ సొరంగంకి వెళ్ళి ఇవాళ మాకు బురద నీళ్ళు ఉన్నా మాకు నీళ్ళు వచ్చాయి 820లా. దాని కింద 795లా ముచ్చుమరిలో బురద కూడా తీసుకుపోతుంది జగన్మోహన్ రెడ్డి. 2 వెలుగొండ టన్నులు 18 కిలోమీటర్లు మన నీళ్ళు వదిలిపెట్టించుకున్నాడు. కొత్తగా ముఖ్యమంత్రి నా పిల్లగానుకున్న బుద్ధిని, ఈయన 70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ బుద్ధి లేక ఇవాళ మా కడుపులు కొట్టిండు. అందుకని ప్రజలు కూడా సరిపోయిన బుద్ధి చెప్పిండ్రు. ఇవాళ పార్టీల సర్పంచ్ కానించి, ఎమ్మెల్యే క్యాండిడేట్ కానించి, మన రంజిత్ రెడ్డి అనే చెవేళ్ళకి టికెట్ డిక్లేర్ చేస్తాను, నేను మీటింగ్ పడితే నాకు టికెట్ అవుతూ పోనాడు. మల్లారెడ్డి అనే 600 ఎకరాలకు రైతు బంధు తీసుకుంటాడు, ఏడ కనబడితే ఆడ భూములు కబ్జా చేస్తాడు, నా కొడుకు టికెటే వద్దు బాగుంటుండు. ఇక ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు అయితే ఏకంగా పోయి బీజేపీలోకి పోయినరు, టికెట్ తెచ్చిండ్రు. ఇక్కడ నల్గొండతో సహా మా దగ్గర మోత్కూరు లాంటి చిన్న మున్సిపాలిటీ కూడా 30 చైర్మన్లు కాంగ్రెస్కి వచ్చిండ్రు. కార్యకర్తలు మండల్ లెవెల్, జిల్లా లెవెల్ లీడర్ కూడా మా దగ్గరకు వస్తున్నారు. బీజేపీ కొద్ది మంది పోయినా
మా దగ్గరికి ఎక్కువ వస్తున్నారు. ఏకైక సెక్యులర్ పార్టీ ఇవాళ కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ఎన్నికల ముందు కుల మతాల ఘర్షణలు పెట్టాలని చూసినా ఇవాళ ముస్లిమ్స్ కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్కి వేస్తారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ ఒక్కరోజే నల్గొండల మన్నా నిర్ణయం ఇవ్వాలనే 320 కోట్ల రూపాయల శంకుస్థాపన, మున్సిపాలిటీకి 350 కోట్ల రూపాయలు. నీకు ఇవాళ R&B నిధులు. కేసీఆర్ అంటాడు భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుందంట. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలు కూలినప్పుడే ఆ పార్టీ పని అయిపోయింది. ఆయన నిన్న కరీంనగర్లో కట్టెపట్టుకొని కూర్చొని భూమి ఆకాశం ఉన్నదో టీఆర్ఎస్ ఉంటుందంట. ఇప్పటికే రోజు 4 ఎంపీలు పోతుంటే ఎక్కడ ఉంటుంది పార్టీ? అంటే కేసీఆర్ ఎట్లా మాట్లాడుతున్నా అర్థమవుతలేదు. ఆయన సీఎం ఉన్నప్పుడు అంట పచ్చని పొలాలు ఉండేనంట. ఆయన మాట్లాడిన మాటలు సొరంగం పూర్తి చేస్తే పచ్చ పొలాలు ఉంటుండే. పూర్తి చేసుకొని కూర్చుంటాను, ఎందుకు పూర్తి చేయలే? దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చింది అంటాడు. 7 జిల్లాల 3 ఫీట్ల మంత్రి. నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులకు ఆశపడితే ప్రగతి భవన్కి పోయి కాళ్ళ వేళ్ళ పడి స్వాగతం పలికి ఎన్నికలకు డబ్బులు తెచ్చుకొని రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏం డబ్బులు ఇస్తారని జగన్మోహన్ చూసి మా నీళ్ళని అప్పచెప్పినాం. రోజా ఇంట్లో అన్న మాటలు తప్పు, ఆ ప్రశ్న లేదా? మా రోజమ్మ మంచిగా అన్నం పెట్టింది, చల్లగా ఉండాలి, రాయలసీమలో రతనాల సీమ చేస్తా, నా బాధ్యత. సాగర్ నీళ్ళు, గోదావరి నీళ్ళు కృష్ణాకు సాగర్ నింపుతా లిఫ్ట్తో ఉన్నాడు. అంటే 5-6 లక్షల కోట్లు పెడితే మళ్ళీ కమిషన్ పెట్టొద్దని అని ఆఖరి మొత్తం వండబెట్టిండు. ఆయన అడుగుతున్నాడు. ఆయనకి నేను ఏమో మాట్లాడితే ఎక్కువ ఆయన స్టేట్మెంట్ ఇంటెలిజెన్స్, కానీ అయిపోయిన పార్టీ గురించి ఏం మాట్లాడదాం? కేసీఆర్ పై, కేటీఆర్ పై, ఆ దుకాణం బంద్ పై, సుఖేందర్ రెడ్డి ఓదికి పై, అమిత్ రెడ్డి ఓదికి పై, సైద్ రెడ్డి ఓదికి పై, ఎల్లేలేడు పుల్లేలేడు. ఆ ఉట్టిభద్రాన్ని పట్టుకొని ఏం మాట్లాడాలి కేసీఆర్ గురించి? కాదు పిచ్చిరెడ్డి కాదని ఆయన పిల్లగారి గురించి అన్నది కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ సెట్ కోట్ పుట్టగలిగినాక చచ్చిపోయే పార్టీ మీద సత్యభావన్ మలగొడతామా? అది అయిపోయాయి. 3 సిట్టింగ్ ఎంపీలు పోయినరు. రంజిత్ రెడ్డి టికెట్ ఇస్తుంటే ముద్రా బాబుని దండమేడి పోయిండు. మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు 1000 కోట్లు కబ్జాలు పెట్టిండు. ఒక్క బిల్డింగ్ కొనుక్కోవడానికి దెబ్బకి నా కొడుకు టికెట్ వద్దన్నాడు. మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు 30 తిప్పలు పెట్టిండు. మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన 6 నెలల వాపసు వచ్చి మన తన్నినట్టు మళ్ళీ ఇవాళ ఒక్కొక్క 60-70 వేలతో ఓడగొట్టింది.